సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే అభియోగాలపై అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని రెండో రోజు 10 గంటల పాటు పోలీసులు విచారించారు. షర్మిల, విజయమ్మ, సునీతపై అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టించాల్సి వచ్చిందనే ప్రశ్నలకు రాఘవ నుంచి సమాధానం కరువైందని తెలుస్తోంది. డీఎస్పీ ఏమడిగినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో నేడు కూడా విచారణకు రావాలని రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని వరుసగా రెండో రోజు పోలీసులు విచారించారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారించారు. దాదాపు 10 గంటల పాటు రెండో రోజైన మంగళవారం ప్రశ్నించారు. తమ న్యాయవాది ఓబుల్ రెడ్డి అనుచరులతో రాఘవరెడ్డి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కొచ్చారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ సాగింది. ఎందుకు ముగ్గురు మహిళలపై అంత అసభ్యకరమైన పోస్టులు పెట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపై డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని ప్రశ్నించారు. వర్రాకు కంటెంట్ తానివ్వలేదని, అలాంటి సమాచారం తన వద్ద లేదని రాఘవ బుకాయించినట్లు తెలిసింది. అవినాష్ రెడ్డి సూచనల మేరకు కంటెంట్ ఇచ్చావా అని ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని రాఘవ సమాధానం చెప్పినట్లు తెలిసింది. వర్రాకు తమకు సంబంధం లేదన్నారు. రాఘవరెడ్డి మొబైల్ ఫోన్లో ఉన్న డేటా సమాచారాన్ని వర్రా రవీందర్ రెడ్డితో చేసిన వాట్సాప్ చాటింగ్ మెసేజ్లను అతని ముందుంచి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. పోలీసులు సేకరించిన సాంకేతిక పరమైన అంశాల ద్వారా రాఘవరెడ్డిని ప్రశ్నించారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ మధుమల్లేశ్వర్ రెడ్డి బృందంతో సమన్వయం చేసుకుని డీఎస్పీ మురళి ప్రశ్నించారు. సాంకేతిక బృందం సేకరించిన ఆధారాల్ని రాఘవ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ వాటికి సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణితో మాట్లాడినట్లు తెలిసింది. వర్రాకు అసభ్యకరమైన కంటెంట్ తానివ్వలేదని చెప్పినట్లు సమాచారం. మూడో రోజు కూడా రాఘవరెడ్డిని పోలీసులు కడపలో విచారించనున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అరెస్టు చేయకూడదనే హైకోర్టు ఆదేశాలు ఉండడంతో ఆ రోజు వరకు విచారణ కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు. నేడు వర్రా రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ కడప కోర్టులో విచారణకు రానుంది.